జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో మన రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపబడి ఇక్కడ కూడా ఆమోదం తెలిపిన పిదప మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ దినం ఆమోదం పొందినందున మనకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు 7 గంటల సమయంలో అమరావతిని రాజధానిగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ ఆవిష్కరిస్తారు. కనుక ఇదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పండగ వాతావరణం నెలకొల్పి ప్రజా రాజధాని, ప్రజా విజయం, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అనే నినాదంతో ఈరోజు అన్ని చోట్ల ఇటువంటి పండగ వాతావరణ కార్యక్రమాలు కార్యాలయాల్లో, ప్రతి ఇంటి వద్ద, ప్రతి గ్రామాల్లో, ప్రతి గ్రామ పంచాయతీల్లో, ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇది చేయమని ఆదేశించినందున ఇక్కడ మనం పండగ వాతావరణంలో ప్రతి గడప దగ్గర దీపాలు పెట్టి ముగ్గులు, రంగవల్లులు వేసి తర్వాత రంగోలీ ద్వారా, పూల ద్వారా, డెకరేషన్ ద్వారా అలంకరించి పండగ వాతావరణం చేసి ర్యాలీలు, తర్వాత వీటిలో వచ్చేసి మానవహారము ఇటువంటివి జరపడం జరిగింది. ఈరోజు ఒక పండగ వాతావరణం వెల్దుర్తి మండలంలో అందరి ప్రజల ఆమోదంతో ప్రజా విజయంగా భావించి ప్రజా రాజధాని అయిన ఆంధ్రప్రదేశ్ అమరావతిని ప్రకటించినందున అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు కానీ, పౌరులకు కానీ, మహిళలకు కానీ, పొదుపులక్షణ మహిళలకు కానీ, ఎన్ఆర్ఎస్ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే మహిళలకు కానీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. తర్వాత మన ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, విలేకరులకు, అధికారులకు అందరికీ నా ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి వెల్దుర్తి గ్రామ ప్రజలకు, అలాగే మా ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్లకు, ముఖ్యంగా గౌరవంగా మాకు పిలవగానే వచ్చినటువంటి మా ఎండిఓ సార్ గారికి, అలాగే మా సిబ్బందికి, నాయకులకు, పెద్దలకు, అలాగే ముఖ్యంగా పాత్రికేయులకు నమస్కారం అండి. మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అనేటువంటి నినాదంతో కొన్ని ఉత్సవాలు చెప్పమన్నారు. దాంట్లో భాగంగానే మనం ఈరోజు మన మేజర్ పంచాయతీ అయినటువంటి వెల్దుర్తిలో చాలా ఘనంగా మరి అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క విజయాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. అయితే ఈ విజయంలో అందరినీ పాల్పంచుకోమన్నారు కాబట్టి అందరి సహకారంతోనే మేము ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చినందుకు మాకు ధన్యవాదాలు, బాగా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మీ పంచాయతీ అభివృద్ధి అధికారి కె లక్ష్మీనాథ్ వెల్దుర్తి. థ్యాంక్ యూ.